అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ దినము రాజస్థు కర్నూలు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు కర్నూలు టౌన్లో ముఖ్యమైన ప్రదేశాల్లో డాగ్ స్క్వాడ్ మరియు బాంబు స్క్వాడ్తో విస్తృతమైన తనిఖీలు చేయడం జరిగింది. ముఖ్యంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, పార్కులు, ఎక్కడైనా రద్దీ ఉన్న ప్రదేశాలు కూడా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాం. అదేవిధంగా ప్రజలకు చేసుకున్న విన్నపం ఏంటంటే వాళ్ళకి ఎక్కడైనా కానీ అనుమానాస్పద వ్యక్తులు కానీ, అనుమానాస్పద వస్తువులు కానీ, అనుమానాస్పద బ్యాగులు కానీ ఏ ఉన్నా కానీ ఇమీడియట్ పోలీసులకు సమాచారం తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఓకే సార్, గుడ్ ఈవినింగ్ అండి. ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఇంటర్ స్టేట్ బోర్డర్స్ అన్ని చోట్ల చెకప్ చేయడం, చెకింగ్ అనే వెహికల్ చెకింగ్ అనేది ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా సర్ప్రైజ్ ఆర్గనైజ్. సో దీంట్లో భాగంగా వెహికల్స్ అన్ని చెక్ చేసి దాంట్లో అనుమానాస్పదమైన వెహికల్స్ వాటిలో పూర్తిగా డీప్ గా అన్ని రకాలుగా చెక్ చేసి ఏ విధమైన అనుమానాస్పద వస్తువులు ఉన్నానో, వ్యక్తులు ఉన్నానో వెరిఫై చేయడం. ఇది యాక్చువల్ గా ఈ జనసాధారణతో దేశవ్యాప్తంగా ఉన్న అలర్ట్ లో భాగంగానే చెక్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా వెరిఫై చేసే కొంతమంది అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ కూడా కొన్ని ఐడెంటిఫై అవుతున్నాయి. ఎందుకంటే ఇతర బార్డర్లో రిపేర్ నేతలు అక్కడ నుంచి వస్తున్నప్పుడు తాగి రావడం, ఇంకా దొరికిపోవడం జరుగుతుంది. వాళ్ళ మీద ఇమ్మీడియట్ సీరియస్ చర్యలు తీసుకుని వాళ్ళని కోర్టు ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మిగతా విషయాలు కూడా ఏమైనా వచ్చిన వ్యక్తుల్లో కూడా ఏమైనా అనుమానాస్పద వ్యక్తులు ఉంటే వారి యొక్క బ్యాక్గ్రౌండ్ కి ఎందుకు వస్తున్నారు, ఎక్కడ పోతున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం క్యారీ చేస్తున్నారు అనే విషయం కూడా చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఆ చెక్ చేసుకోవడం అవసరం ఉండే వాళ్ళకి ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవడం, అవసరం చేసే వెహికల్ సీజ్ చేయడం కూడా జరుగుతుంది. ఇప్పటి వరకైతే కంటిన్యూగా మా మా తాలూకా సిఐ గారు శ్రీధర్ గారు, వాళ్ళ సిబ్బంది, ఎస్ఐలు, స్టాఫ్, స్పెషల్ పార్టీలు అంతా ఇక్కడ మొబిలైజ్ అయిపోయేసి పర్టికులర్ గా కర్నూలు జిల్లాకే కాదు ఏపీ స్టేట్ తెలంగాణ నుంచి వచ్చే ఇంపార్టెంట్ జంక్షన్, ఇంపార్టెంట్ వే కాబట్టి ఇక్కడ చెకప్ చేయడం జరుగుతోంది. ఇది ఇప్పుడే కాదు, ప్రతిసారి ఏ విధంగా సర్ప్రైజ్ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా ఏదైనా ఈ విషయంలో మాకు కోఆపరేట్ చేయాలి. తర్వాత ఏ విధమైనటువంటి కాంట్రాబ్యాండ్ కానీ లేకపోతే అనాథరైజ్డ్ ఇల్లీగల్ వస్తువులు ఏమైనా సమాచారం ఉన్నా కూడా తెలియజేస్తే ఎనీ టైం ఇమ్మీడియట్ వచ్చేసి మేము వెహికల్ చెకప్ చేసి వాటి విషయంలో సత్వరమైన చర్యలు చేపడతామని తెలియజేస్తాం. సార్ ఇది ఎన్ని రోజులు కొనసాగించవచ్చు సార్? ఇది ఇప్పుడు ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు రావడం జరుగుతుందండి. ఇప్పుడైతే ఎక్సైజ్ చెక్ పోస్ట్ ఉంది, ఇది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. ఏ విధమైన ఏదైనా అనుమానాస్పదంగా ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఇంక్వైరీ వచ్చినప్పుడు వెంటనే పోలీస్ ఫోర్స్ రావడం జరుగుతుంది, చెకప్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైతే సర్ప్రైజ్ చెకింగ్ ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.